హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మీకు ఒక శక్తివంతమైన బగలాముఖి అమ్మవారి దేవాలయం గురించి చెప్తున్నాను. ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చందోల్ అనే గ్రామంలో ఉంది. ఈ అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వయంభూగా ఉన్న అమ్మవారు. చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. అసలు ఈ దేవాలయం చరిత్రను మనం పరిశీలించి చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం చందోలు గ్రామంలో ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించడం కోసం, కొత్త దేవాలయాలను ప్రతిష్టాపన చేయడం కోసం ఆ గ్రామస్తులందరూ కలిసి వేరే ప్రాంతం నుంచి శిలలను ఎడ్ల బండపై తీసుకురావడం జరిగింది. ఎడ్ల బండ్లపై ఆ శిలలు తీసుకుని వస్తుండగా చందోలు గ్రామం సరిహద్దుకు రాగానే ఆ బండ్లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. అప్పుడు ఒక సిద్ధ పురుషుడు వచ్చి ఇక్కడ ఈ గ్రామాన్ని కాపాడే ఒక కాపలా శక్తి ఉందని, ఆ అమ్మవారి శక్తే బగలాముఖి శక్తి అని, ఆ అమ్మవారు ఎక్కడుందో వెతికి అమ్మవారిని అర్చించిన తర్వాత మీరు ఆ దేవాలయాలు కట్టుకోమని, అమ్మవారు ఆజ్ఞ లేకుండా ఈ ఎద్దుల బండ్లు కదలవని ఆ సిద్ధ పురుషుడు చెప్పడం జరిగింది. అప్పుడు గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కలంతా పరిశీలించి చూడగా ఒక పురాతనమైన బావిలో ఈ అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అప్పుడు ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఒక్కొక్క ఎద్దుల బండి నుండి ఒక్కొక్క రాయిని తీసి అప్పుడే అమ్మవారికి అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు సామాన్య భక్తుల పూజలు అందుకుంటూ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తూ వాళ్ళ కులదైవం, ఇంటి దైవంగా విరాజిల్లుతుంది. గర్భాలయంలో ఉన్న బగలాముఖి అమ్మవారు చతుర్భుజాలతో, పెద్ద పెద్ద నేత్రాలతో ముండమాలను ధరించి ఉంటుంది. ఈ అమ్మవారి యజ్ఞోపవీతం కూడా ముండమాలే. ఈ అమ్మవారి చెవులకున్న తాటంకాల్లో ఒక తాటంకం వృత్తాకారంగా ఉంటుంది, మరొక తాటంకం నాగాకారంలో ఉంటుంది. అందుకోసమే ఈ అమ్మవారిని దర్శించుకుంటే కాలసర్ప దోషాలు, నాగదోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఈ అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం ధూపం వేస్తారు. ఆ ధూపం దేవాలయం మొత్తం వేసిన తర్వాత గర్భాలయంలో ఉన్న అమ్మవారికి కూడా ధూపం వేసి ఆ ధూపం తర్వాత అమ్మవారికి హారతిస్తుంటే అమ్మవారు పెద్ద పెద్ద నేత్రాలతో మన వైపే చూస్తుందా అనే అనుభూతి కలుగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజున వందలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారిని పిలిస్తే పలుకుతుంది. ఈ అమ్మవారిని మనం ఏదైనా ధర్మబద్ధమైన కోరికను కోరితే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. వివాహ ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ అమ్మవారిని సేవించుకోవటం వల్ల వెంటనే వివాహం అవుతుంది. స్త్రీలైతే మంగళవారం, పురుషులైతే శుక్రవారం, ఇలా 9 వారాల పాటు అమ్మవారిని దర్శించుకొని మనకున్న కోరికను అమ్మవారికి విన్నవించుకొని పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజ చేసుకోవటం వల్ల 9 వారాలు పూర్తయ్యే లోపలనే కళ్యాణం జరుగుతుంది. ఇలా కొన్ని లక్షల మందికి జరిగింది. ఈ అమ్మవారి దేవాలయంలో అమావాస్య రోజు హోమం నిర్వహిస్తారు. ఈ హోమంలో పాల్గొనటం వల్లనే మనకి దుష్టగ్రహ బాధలు, దుష్టశక్తుల బాధలు తొలగిపోతాయి. ఈ బగలాముఖి అమ్మవారు దశమహావిద్యా దేవతల్లో ఒక దేవత, న్యాయదేవత. ఈ అమ్మవారి దేవాలయంలో ఎవ్వరు అబద్ధం ఆడినా సరే వాగ్బంధనం జరిగేదంట పూర్వం రోజుల్లో. ఈ అమ్మవారిని దర్శించి మనకున్న ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అమ్మవారి దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగండి. నెక్స్ట్ ఇంకొక మంచి దేవాలయం యొక్క సమాచారంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి దేవాలయం ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల చాలామందికి ఈ వీడియో చేరుతుంది.